హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం. ఖజానా శాఖ కీలక ఆదేశాలు జారీ. ఈ నెల 15లోగా లిస్ట్ రెడీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలనాత్మక ఆదేశాలైతే జారీ అయ్యాయి. ఖజానా శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 15లోగా ఉద్యోగుల ఆదాయపు పన్ను డిడక్షన్ వివరాలను సిస్టమ్‌లో నమోదు చేయాలని ఖజానా శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. ఖజానా శాఖ కీలక నిర్ణయం. ఖజానా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయపు పన్ను మినహాయింపు వివరాలను డిడక్షన్ సంబంధించి అప్డేట్లను ఈ నెల 15 లోపల సిస్టమ్‌లో నమోదు చేయాలని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు డీడీఓలకు ఆదేశాలైతే ఖజానా శాఖ జారీ చేసింది. ఈ మేరకు ఖజానా శాఖ ముఖ్యాధికారి రామచంద్ర డీడీఓలకు ఉత్తర్వులైతే జారీ చేశారు. ఆదేశాల అమలుకు డెడ్‌లైన్. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను వివరాలను ఈ నెల 15 లోపల ఖజానా శాఖ సిస్టమ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డీడీఓలకు అందించిన సర్క్యులర్‌లో పేర్కొనబడడం జరిగింది. ప్రధాన మార్గదర్శకాలు: జీతం వివరాల నమోదు. ఉద్యోగుల జీతం, డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మరియు ఇతర వేతన మినహాయింపులను సిస్టమ్‌లో నమోదు చేయాలి. పన్ను మినహాయింపు వివరాలు. ఉద్యోగులకు వర్తించే ఆదాయపు పన్ను మినహాయింపులు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్ మరియు ఇతర మినహాయింపులు సమర్పించాల్సి ఉంటుంది. డెడ్‌లైన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఫిబ్రవరి 15లోగా డేటా సబ్మిట్ చేయమని, ఉద్యోగుల వివరాలను ఖజానా శాఖకు రిపోర్ట్ చేయాలని డీడీఓలకు సూచనలందాయి. ఆన్‌లైన్ సబ్మిషన్. డీడీఓలు ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను వివరాలను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. ఇది సిస్టమ్‌లో ఖచ్చితంగా నమోదు కావాలి. ఉద్యోగులకు ఆర్థిక ప్రభావం. ప్రస్తుతం నెలవారీ ఆదాయం పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి. కానీ మార్చి నెలలో తుది మినహాయింపులు లెక్కించి అవసరమైన అదనపు చెల్లింపులు ఉంటే దాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాత పూర్తయితే ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పన్ను చెల్లింపులపై స్పష్టత లభిస్తుంది. అవగాహన లోపం. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను వివరాలను సమయానికి అందించకపోవడం వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో డీడీఓల ద్వారా ప్రాసెస్ చేయడం కష్టమవుతోంది. ఇక మొత్తానికి ఈ కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభావం చూపేలా ఉన్నాయి. అయితే ఖజానా శాఖ నిర్ణయించిన విధంగా ప్రతి ఉద్యోగి తమ ఆదాయపు పన్ను వివరాలను ఈ నెల 15 లోపల నమోదు చేసుకోవాలి. అలాగే దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు డీడీఓలు ఉద్యోగులను ముందుగా హెచ్చరించాలి. ఇక ఈ మార్గదర్శకాల అమలు ద్వారా ఉద్యోగుల ఆదాయపు పన్ను ప్రక్రియ మరింత సులభం అవుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది. సో, ముఖ్యంగా గమనికండి, ఆదాయ పన్ను వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు తమ శాఖలోని డీడీఓలనైతే సంప్రదించవలసి ఉంటుంది.